హారిక. ప్రస్తుతం మనతో బీజేపీ అభ్యర్థి సీనియర్ నాయకులు మన్సూరాబాద్ డివిజన్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. ముందుగా అసలు మీరు కార్పొరేటర్ అవ్వక ముందు ఎలాంటి హామీలు ఇచ్చారు? కార్పొరేటర్ అయ్యాక ఇక్కడ అభివృద్ధి పనులు ఎంత మేరకు జరిగాయి? కార్పొరేటర్ కాకముందు కూడా 2009 నుంచి 2014 వరకు మా మిస్సెస్ కూడా కార్పొరేటర్ ఉండే. అప్పుడు ఈ ఏరియా మన్సూరాబాద్ నుంచి నాగోల్ వరకు, మూసి వరకు ఉండే. ఆ తర్వాత 16లో ఓడిపోవడం జరిగింది. తర్వాత మొన్న జరిగినట్టు ఎన్నికల్లో భారీ మెజారిటీతో మన్సూరాబాద్ ప్రజలు గెలిపించారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. అప్పుడుకున్న పరిస్థితులకు ఇప్పుడుకున్న పరిస్థితులకి ఇక్కడ అంతానేమో మదర్ డైరీ వరకు, ఇక్కడ నేషనల్ హైవే అంతా మన జిహెచ్ఎంసీ లిమిట్స్ మొత్తం కూడా చివరి వరకు టేల్ పాయింట్ ఉంటుంది. ఇక్కడ ఇటు మొత్తం కూడా చాలా వరకు డ్రైనేజీలు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కానీ, వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చాలా వరకు రోడ్లు లేవు. విపరీతమైన సమస్యలలో కొట్టుమిట్టాడుతున్నారు. చెరువులు కబ్జాలు, ఎక్కడికక్కడ ఖాళీల మధ్యన లింక్ రోడ్స్ లేకపోవడం. జిహెచ్ఎంసీ ఇది జిహెచ్ఎంసీ అని అన్నట్టుగా ఉంది. జిహెచ్ఎంసీ అంటే ఓన్లీ చైతన్యపురి, హైదరాబాదు, ఖైరతాబాదు, గచ్చిబౌలి అనే దాంట్లోనే ఉన్నారు. కానీ ఈ నగర శివాలని జిహెచ్ఎంసీ వాళ్ళు పట్టించుకున్న పాపన పోవడం లేదు. దాని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఇప్పటికే దాదాపుగా 100 కోట్ల వరకు ప్రతిపాదనలు చేయడం జరిగింది. 70 కోట్ల వరకు వర్కులు కూడా శాంక్షన్ చేసి ప్రతిపాదనలు కూడా నడుస్తున్నాయి. ఆన్గోయింగ్ వర్కులు కూడా నడుస్తున్నాయి. పెద్ద చెరువు అని, చిన్న చెరువు అని చెప్పి, అతిగూడ చెరువు అని చెప్పేసి చెరువులలో కలుషితమవుతున్నటువంటి వాటర్ని డైవర్ట్ చేయడానికి నాలాల అభివృద్ధి, వర్షం వచ్చినప్పుడు ముంపు ప్రాంతాలు అయితే ఉన్నాయి వీటిని డైవర్ట్ చేయటము, ఇంకా చిన్న చిన్న హార్వెస్టింగ్ పిట్లు ఉన్నాయి. అవి గ్రౌండ్ వాటర్లోకి వెళ్తే మన భూగర్భ జలాలు పైకి వస్తాయని చెప్పేసి వాటి మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరిగింది. సహారా ఎస్టేట్స్ లాంటి అభివృద్ధి జిహెచ్ఎంసీ చేయదు, అది గేటెడ్ కమిటీ అని చెప్పి దానికి ప్రత్యేక నిధులు తీసుకురావడం అనేవి జరుగుతూ ఉన్నాయి. మీరు ఇక్కడ కోవిడ్ టైంలో చూసుకుంటే చాలా మందికి సహాయం చేశారు. ఆ టైంలోనే మీరు కార్పొరేటర్గా ఎన్నికయ్యారు. ఆ టైంలో మీరు ఆ ఎఫెక్ట్ అనేది మీరు చేసే అభివృద్ధి కార్యక్రమాలపైన ఏమైనా పడిందా? ప్రజలు గమనిస్తుంటారు కదా, వాళ్ళు ఎవరు ప్రజలకు ఆపద వచ్చినప్పుడు కానీ, ఇబ్బందులు వచ్చినప్పుడు కానీ ఎవరు కరెక్ట్గా ప్రజల మధ్యలో ఉన్నారు, లేకపోతే అందరిలాగానే కోవిడ్ అనేసరికి డోర్లు పెట్టుకొని ఎవరిని రానియకుండా, ఎవరితో మాట్లాడకుండా ఇక ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటారు. కానీ మేము 24 గంటలు కోవిడ్ వచ్చినప్పుడు హాస్పిటల్లో చుట్టూ తిరగడం కానీ, ప్రజా అవసరాలకు సంబంధించిన నిత్యావసర వస్తువులు లేబర్కి ఇవ్వడం కానీ, చాలామంది రెంట్కుండి వివిధ ప్రాంతాలకు పోలేని వాళ్ళకు నిత్యావసర వస్తువులు, బియ్యాలు, కూరగాయలు ఇవన్నీ పంచడం, ఈ విధంగా తోచిన సాయం నా అంతు సాయంగా నేను చేసిన. ప్లస్ అక్కడ ఎవరైనా సహాయ సహకారాలు అందిస్తే వాళ్ళ నుంచి డైవర్ట్ చేయడము. ఆ తర్వాత కోవిడ్లో వ్యాక్సినేషన్ చేయించడము. వ్యాక్సినేషన్ ముఖ్యంగా మా ప్రాంతంలో చాలామందికి ఒకటే హాస్పిటల్ ఉంది. ఈ హాస్పిటల్లో అందరికి ఆన్లైన్ చేయడంతో చాలా ఇతర ప్రాంతాల వాళ్ళు రావడం ఉండే. కానీ మా ప్రాంతానికి మా హాస్పిటల్ ఉందని చెప్పి మాకు కొద్దిగంత కోటా పెట్టుకొని డైలీ 100 మంది వరకు మా మన్సూరాబాద్ వాసులకు, మా డివిజన్ వాసులకే నేను దగ్గరుండి వేయించేవాడిని. ఇతరులకు కూడా అందరూ కూడా సహాయ సహకారాలు అందించామన్నమాట. మన్సూరాబాద్ డివిజన్ అంటేనే ఒకవైపు స్లమ్ ఉంటుంది, ఒకవైపు క్లాస్ ఏరియా ఉంటుంది. ఈ రెండింటిని మీరు ఏ విధంగా కోయిన్సైడ్ చేసుకుంటున్నారు? స్లమ్ ఉంది కానీ ఎక్కడ కూడా ఇబ్బందికరమైనటువంటి స్లమ్ కాదు. మాకు వేరే ప్రాంతాలలో పోతే కొన్ని ఊరికే టెన్షన్ వాతావరణం ఉంటాయి. ఇక్కడ ఏ టెన్షన్ వాతావరణంలో వాళ్ళకి కావాల్సినటువంటి వాటర్ రెగ్యులర్గా వస్తున్నాయా లేవా, లైట్ వస్తున్నాయా, ఊకుతున్నారా లేదా, చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు తీర్చడం తప్ప స్లమ్లలో పెద్దగా పని లేదు. ఒక వీరన్నగుట్ట ఉంది, వాళ్ళకు రోడ్లు, డ్రైనేజీలు, స్ట్రీట్ లైట్ కానీ, దేవాలయ అభివృద్ధులు కానీ జరగాలి. అవి ప్రత్యేకంగా శ్రద్ధ వీరన్నగుట్ట మీద తీసుకోవడం జరిగింది. ఆ ప్రాంతం చుట్టుపక్కల కూడా రోడ్స్ లేవు. అవన్నీ ఒక 6 నెలలు సంవత్సరంలో మంచి వాతావరణంలో వీరన్నగుట్ట తయారవుతుంది అన్నమాట. ఇక్కడ ఎల్బీ నగర్ డివిజన్లో చూసుకుంటే 11 కార్పొరేటర్లో మీరు ఒక స్ట్రాంగ్ లీడర్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మీకు నైట్కే టికెట్ కన్ఫర్మ్ అయింది. మీరు గెలిచిన ఆ క్షణం ఏ విధంగా ఫీల్ అయ్యారు? నేను నా గెలుపును ఊహించిందే. నేను గతంలో కూడా బీజేపీ చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి మీద నాకు అభిమానంతో, రేవంత్ రెడ్డితో నాకు చాలా ప్రయాణం చేశాను కాబట్టి ఆయనతోటే 10 ఏళ్ళు గడపడం జరిగింది. కానీ ఇక్కడ చూస్తున్న పరిసరాలు ఈ రాష్ట్రంలో కానీ, జిహెచ్ఎంసీలో కానీ ఎక్కడ కూడా కాంగ్రెస్ను ముందు తీసుకెళ్లే పరిస్థితుల్లో ప్రజలు లేరు. వాళ్ళు కూడా ముందు పోయే పరిస్థితుల్లో, పార్టీని మోసే పరిస్థితుల్లో నేను లేనని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పి నేను బయటికి రావడం జరిగింది. బీజేపీ నన్ను సమర్థన కింద పెట్టి టికెట్ 24 గంటల ముందు ఇచ్చినా కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో సెకండ్ హైయెస్ట్ మెజార్టీగా నాకు రావడం జరిగింది. 5500 మెజార్టీ రావడం జరిగింది. నాకు ఉన్న పాత పరిచయాలు కానీ, గతంలో మా మిస్సెస్ చేసిన పనులు కానీ, నేను ఓడిపోయినాక కూడా 5 ఏళ్ళు ప్రజలలో ఉండడం కానీ, ఇవన్నీ కలిసి వచ్చినాయి. నేను నిరంతరం పనిచేస్తూనే ఉంటాను. ఈరోజు కూడా
నేను పొద్దున 6 గంటలకు బయలుదేరిన అంటే రాత్రి 11 గంటల వరకు నేను భోజనం కూడా ఇంట్లో చేసేది ఉండదు, అన్నీ బయటనే జరుగుతుంటాయి. పూర్తి స్థాయిలో ప్రజాసేవలనే ఉంటుంటా. ఇప్పుడు రీసెంట్గా జరిగిన ఎలక్షన్స్లో చూసుకుంటే 5 రాష్ట్రాల ఎలక్షన్స్లో బీజేపీ ఆధిక్యాన్ని సాధించింది. ఈ ప్రభావం మన్సూరాబాద్లో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి ఎలా ఉండబోతుంది అంటారు? ఎల్బీనగర్ కాన్స్టిట్యున్సీలో రాబోయే రోజులలో బీజేపీ బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నట్టు పరిణామాలు కానీ, రాష్ట్ర పరిణామాలు కానీ, దేశంలో జరుగుతున్న పరిణామాలు కానీ, ఇక్కడ ఎల్బీనగర్లో అందరు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఇతర ప్రాంతాల నుంచి ఎక్కువగా ఉంటారు. స్థానికులు దాదాపు 50,000 ఓట్లు ఉంటే 4 లక్షల ఓట్లు ఇతర ప్రాంతాల నుంచి, ఆంధ్ర నుంచి కానీ, నల్గొండ కానీ, కరీంనగర్ కానీ, మహబూబ్నగర్ కానీ, ఈ వరంగల్ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళే సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. అందులో ఒకటి ఇక్కడ నాన్ లోకల్ అంటే యూపీ అక్కడ కానీ, రాజస్థాన్, గుజరాత్ ఈ ప్రాంతం వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా నిరంతరం ప్రజలు చూస్తున్నారు ఏ పార్టీ అయితే బాగుంటుంది, ఎవరైతే బాగుంటుంది అని ప్రజలు. అందుకని దాదాపుగా 80,000 పైచులకు అన్ని 11 డివిజన్లలాగా 80,000 వరకు లీడ్ వచ్చింది మాకు ఓట్లు. టీఆర్ఎస్ మీద చూస్తే 80,000 లీడ్ ఉన్నదన్నమాట. అందులో ఒకటి నిరంతరం మోడీ గారు చేస్తున్నటువంటి పనులు కానీ, దేశానికి సంబంధించినటువంటి వ్యవహారాలు కానీ చూస్తుంటే ఇలా విదేశాలు ఏ విధంగా ఉన్నాయి, భారతదేశం ఏముంది, భారతదేశంలో రాహుల్కి మోడీకి ఏ విధంగా చూస్తున్నాము, కేసీఆర్ కుటుంబ పాలన ఏ విధంగా చూస్తున్నాం అనేది బేరీజ్ చేసుకుంటారు. రాబోయే రోజుల్లో బ్రహ్మాండంగా తెలంగాణలో బీజేపీకి పట్టం కడతారని అనుకుంటున్నాం. మొన్న జరిగిన యాసంగి వరి దాని గురించి మీ అభిప్రాయం ఏంటంటారు? వడ్లు అనేది ఏ ప్రభుత్వాలు ఉన్నా, అక్కడ యూపీఏ ఉన్నా, ఎన్డీఏ ఉన్నా కూడా ఎప్పుడు కేంద్ర ప్రభుత్వమే కొంటుంటుంది. అది కావాల్సని ఈయన స్కాములు బయటపడడానికి వడ్లల్లో పెద్ద ఎత్తున స్కాములు చేసిన మిల్లర్లతో ములాఖాత్ అయ్యిండు. అక్కడ కమిషన్ తగ్గిపోతుందని చెప్పేసి బాయిలర్ రైస్ అని చెప్పేసి, రా రైస్ అని చెప్పేసి తేడా తెలియనట్టుగా అవి కొనాలి ఇవి కొనాలి అని చెప్పేసి ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి బీజేపీ ఎదుగుతుంది. ఏదో విధంగా అనకట్టేయాలని చెప్పేసి ప్లాన్ చేసింది. కానీ ప్రజలు నిరంతరం తెలుసుకుంటూ కాళేశ్వరం జరుగుతున్న అవినీతిని బయటకు వస్తుంది. అక్కడ అకౌంట్స్లలో దొరికిపోయాడు. అదేవిధంగా రైస్ మిల్లర్లతోటి ఈయన కుమ్మక్కైనటువంటి ఎన్ని బస్తాలు కేంద్రం ఇచ్చింది, ఎన్ని డబ్బులు కేంద్రం ఇచ్చింది, రివర్స్ మళ్ళీ కేంద్రానికి ఈయన ఎన్ని బియ్యం ఇచ్చాడు, ఎన్ని రా రైస్ ఇచ్చాడు అనేది పూర్తి స్థాయిలో లెక్కలలో తేలిపోయింది. వాళ్ళు ఇచ్చిన డబ్బులకి ఇక్కడ ఈయన పంపించిన వడ్లకి ఎక్కడ కూడా బియ్యానికి ఎక్కడ తేడా లేదు. అవన్నీ కూడా కిషన్ రెడ్డి గారు కూడా రైస్ మిల్ల మీద అకౌంట్స్ చేయాలని చెప్పేసి కేంద్రం నుంచి ప్రత్యేకమైనటువంటి నిఘా సంస్థలు అనేసరికి ఆయనకు భయం పుట్టుకుంది. అందుకని ఏదో ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చెప్పేసి విచ్చలవిడిగా మాట్లాడటము, ఆ వడ్ల పంచాయతీ అని చెప్పి క్రియేట్ చేయడము, ఢిల్లీకి పోతాడు, గంట సేపు ధర్నా చేస్తాడు, మళ్ళీ హైదరాబాద్కి వచ్చేసి నేనే కొంటా అంటాడు, 3,000 తేడా అని అంటాడు. ఏ రూపాయి కూడా ఈరోజు వడ్లు కొనేది మొత్తం కేంద్రమే ఉంటుంది, అది బీజేపీ గవర్నమెంట్ ఉంటుంది. సుతీల్ తాడు, దప్పడము, గోనసంచి, ట్రాన్స్పోర్టు, ఎవ్రీథింగ్ ఈరోజు రైతులకు అండగా ఉన్నది మోడీ గారే ఉన్నారు, మోడీ గారే చేస్తున్నారు. అది ఇక్కడ మన్సూరాబాద్లో ప్రధానంగా ఉన్న సమస్యలు ఏంటి? మీరు మేయర్ దృష్టికి ఎలాంటి సమస్యలను తీసుకెళ్తున్నారు? మేయర్ గారికి ఈ మన్సూరాబాద్ సమస్యలు మొత్తం కూడా నేను గెలిచిన నెల రోజులన్నీ చెప్పడం జరిగింది. 2 సార్లు కౌన్సిల్ మీటింగ్ అంటే 2 సార్లు కౌన్సిల్ మీటింగ్లో మా మన్సూరాబాద్ గల్లం ఇంపించడం కూడా జరిగింది. మన్సూరాబాద్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఇంకా అభివృద్ధి జరగాల్సిన పనులు, పెద్ద చెరువు ఒకటి పెద్ద ఎత్తున ఉంది. ఆ చెరువుకి అభివృద్ధి చేసి పూర్తి స్థాయి అయితే అక్కడ కొద్దిగా కోర్టు ఆర్డర్లు తీసుకొచ్చి అధికారులు కొంతమంది ప్రలోభ పెట్టి కోర్టు ఆర్డర్ తీసుకురావడం జరిగింది. ఆ చెరువుకి అభివృద్ధి చేసినట్టయితే చుట్టుపక్కల ప్రాంతంలో చాలా పెద్ద ఎత్తున వాకర్స్ కానీ, అదేవిధంగా పండుగలు, బతుకమ్మ పండుగలు కానీ, వినాయక నిమజ్జనాలు కానీ, ఇంకా అనేకమైన కార్యక్రమాలు వచ్చినాడు. ఒక సుందరమైన మన హైదరాబాద్లో ఎట్లయితే ట్యాంక్ బండ్ ఉందో ఈ మన్సూరాబాద్ ట్యాంక్ బండ్ కూడా ఆ విధంగా సూచించడానికి పూర్తి స్థాయి ప్రణాళికలు వేయడం జరిగింది. అదేవిధంగా నా ఈ మన్సూరాబాద్ డివిజన్కి 5 దాదాపు 40 కాలనీ ఉంటే 30 కాలనీలలో డ్రైనేజ్ వ్యవస్థలు లేవు. అవన్నీ అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఈ కొత్తగా ప్రణాళికలు కూడా అయినాయి, టెండర్ ప్రాసెస్ కూడా నడుస్తుంది. ఇంకో సంవత్సరం పాటులో డ్రైనేజ్ వ్యవస్థ కానీ, రోడ్లు కానీ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో అయిపోతాయి. ఒక ప్రణాళికతోటి మేయర్ గారికి పూర్తి స్థాయి సబ్జెక్ట్స్ కూడా చెప్పడం జరిగింది. మేయర్ గారు ఏంటంటే ఎమ్మెల్యే గారికి భయపడో లేకపోతే ఈ మంత్రులకు భయపడో ఆమె నగర ట్యాంక్ బండ్ హెడ్ ఆఫీస్ దాటలేకపోతుంది. కానీ ఆమెకు చేయాలని కోరుకుంది. మేయర్ గారు మంచి ప్రణాళికతో ఉన్నారు. కానీ ఈ టీఆర్ఎస్లో ఉన్నటువంటి ఆధిపత్య పోర్లతోటి ఆమె మేయర్ని ఓ డమ్మీ మేయర్ కింద చేసి పెట్టారు. మీరు ప్రశ్నించినప్పుడు వారి నుంచి స్పందన అనేది ఏ విధంగా ఉంది? ఆమెకు అదే కదా చెప్పేది, కేటీఆర్ తిడతానేమో, కేటీఆర్ ఎమ్మెల్యేలకు చెప్పకుండా పోవద్దన్నాడు, ఎమ్మెల్యేలేమో రానియరు. ఆమె చేయాలని ఉంది, ఆమె చదువుకున్న ఆమెకు డివిజన్లో మంచి అవగాహన ఉంది, హైదరాబాద్ మీద ప్రత్యేకమైనటువంటి పట్టు సాధించాలని ఉంది. కానీ వీళ్ళు ఎవరు కోఆపరేట్ చేయకపోవడంతో ఆమె ఉంది. కానీ మేము నిలదీస్తున్నాం, తీసుకొచ్చి అభివృద్ధి పనులలో మా నిధులు ఏంది, మా వాటా ఏంది, మా డివిజన్ నుంచి జిహెచ్ఎంసీకి ఎన్ని నిధులు పోతున్నాయి, ట్యాక్స్ల ద్వారా కానీ, ఇళ్ల పర్మిషన్ల ద్వారా,
మళ్ళీ రివర్స్ మా డివిజన్కి ఎంత అభివృద్ధి పనులు నిధులు వస్తున్నాయి అనే దాంట్లో ప్రత్యేకంగా జిహెచ్ఎంసీలో ప్రతిదీ కూడా 80% వాటర్ ట్యాక్స్లన్నీ కూడా న్యూ సిటీ నుంచి కడితే ఓల్డ్ సిటీకి అభివృద్ధి జరుగుతుంటాయి, నిధులను ఆలకే పోతుంటాయి. ఈ గత 30 సంవత్సరాల నుంచి కూడా జరుగుతుంది. ఎప్పుడు కూడా బీజేపీ ఇంత సంఖ్యలో కార్పొరేటర్లు గెలవలేదు జిహెచ్ఎంసీలో. ఈసారి గెలిచినాం కాబట్టి ప్రతి ఒక్కరూ నిలదీయడంతో ప్రతి మీటింగ్ గందరగోళం లాగా తయారు చేస్తారు టీఆర్ఎస్ అనమాట. ఇక్కడ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో చూసుకుంటే టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే గారు ఉన్నారు, ప్రతిపక్షంలో కొంతమంది కార్పొరేటర్లు ఉన్నారు. అంటే మీరు చేసే అభివృద్ధి కార్యక్రమాలకి నిధులు అనేవి సరిపోతున్నాయి అంటారా? వాళ్ళ సహకారం అనేది ఎలా ఉందంటారు? ఇక్కడ ఎమ్మెల్యే సహకారం ఎంపీ సహకారం అవసరమే లేదు. ఈ నిధులన్నీ కూడా జిహెచ్ఎంసీ నిధులే. ₹1 కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తలేదు. జిహెచ్ఎంసీకే రాష్ట్ర ప్రభుత్వం రూపాయి అయినప్పుడు ఈ డివిజన్కి ఏమి ఇస్తుంది? వాళ్ళు ఏమైనా తెస్తే ఈ సీసీ కెమెరాల నిధులు, ఎమ్మెల్యే డెవలప్మెంట్ నిధులు అనేవి ఉంటాయి. ఆ నిధులు 2 కోట్లు ఏమో సంవత్సరానికి వస్తాయి. అవి వాళ్ళకి సంబంధించినటువంటి సీసీ కెమెరాలు వాళ్ళకి తొత్తులు ఉన్న కాడ, వాళ్ళ టీఆర్ఎస్ లీడర్లు ఉన్న కాడ వాళ్ళకి ఇవ్వడమే సరిపోతుంది తప్ప జిహెచ్ఎంసీకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఎమ్మెల్యే నిధులు కానీ ₹1 లేదు. ఏ ఎమ్మెల్యే అభివృద్ధి చేసినా, ఏ ఎమ్మెల్యే గారు టెంకాయ కొట్టినా అది జిహెచ్ఎంసీ నిధులే. ఆ జిహెచ్ఎంసీకి మేము పెత్తందారులము మేము. కానీ ఇప్పుడు గవర్నమెంట్ రూలింగ్ ఉందని చెప్పేసి కొంతమంది అధికారులు వాళ్ళు చెప్పు చేతులలో పెట్టుకోవడంతో ఇబ్బంది కలుగుతుంటుంది. ప్రతి నిధులు ప్రతి రూపాయి ఈరోజు మొత్తం కూడా జిహెచ్ఎంసీ ప్రజలు కట్టిన ట్యాక్స్లే, వాళ్ళ ఇంటి ముంగట చేసుకున్న రోడ్డు వాళ్ళదే, డ్రైనేజ్ వాళ్ళదే, లైట్ వాళ్ళదే, ప్రతి నీళ్లు చుక్క వాళ్ళదే. అందుకని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹1 కూడా లేదు. ఇది నిర్వహణ ఫౌండేషన్ స్థాపించి దాని ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, వాటి గురించి చెప్తారు? నిర్వహణ ఫౌండేషన్ అనేది కృష్ణప్రియ గారు అని చెప్పేసి వివేకానందునికి జీవితం అంకితం చేసినటువంటి వ్యక్తి. రామకృష్ణ మఠంలో విద్యాబుద్ధులు నేర్చుకొని ఆమె పూర్తిగా ఫ్యామిలీని వదిలేసేసి అనాథ పిల్లలకి, ఆడపిల్లలకి కానీ అందరు కొడుకులు బిడ్డలు వదిలేసిపెట్టినటువంటి ముసలోళ్ళు, పెద్ద మనుషులను, సీనియర్ సిటిజన్ వాళ్ళని తీసుకొని చిన్న రెంటింట్లో నడుపుతుంది. ఆమె నన్ను ఆశ్రమించినప్పుడు నేను వివేకానందానికి పెద్ద భక్తుని. ఆ విధంగానే ఆమె చేస్తున్న సేవా కార్యక్రమాల్లో నేను భాగస్వామ్యమై ఆమెకు ఒక షెల్టర్ లాగా కల్పించాం. ఈరోజు బ్రహ్మాండంగా నడుస్తుంది. చాలామంది సంఘ సేవకులు దానికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఆ విధంగానే లలిత్ మోడీ అనే విద్యార్థి కూడా పెద్ద ఎత్తున అమెరికా నుంచి కానీ వాళ్ళకున్న సోర్స్ నుంచి నెలకు 15-20 వేల రూపాయలు అబ్బాయి కూడా బాగా సహాయ సహకరించాడు. అమ్మాయి కూడా పూర్తి స్థాయిలో ఎక్కడెక్కడ వైన్స్ల దగ్గర, బార్ల దగ్గర, కళ్ళు కంపౌండ్ల దగ్గర, రోడ్ల మీద ఎవరైనా చిన్న చిన్న పాపలు ఉంటే వాళ్ళని పోరాటం చేసి తల్లిదండ్రులతో తీసుకొచ్చి ఈరోజు కాన్వెంట్ స్కూళ్ళలో కూడా చెప్పని ఇంగ్లీష్ చదువులు కానీ, మంచి మంచి విద్యాబుద్ధులు కానీ, వాళ్ళకి శ్లోకాలు కానీ, మన దేశ సంస్కృతికి సంబంధించిన విషయాలన్నీ కూడా నేర్పిస్తుంది. అమ్మాయి బాగా సహాయ సహాయం చేస్తే ఆమెకు కావాల్సిన సహాయ సహకారాలు వివిధ స్వచ్ఛంద సంస్థలు ఇస్తుంటారు. వాళ్ళు సరిపోయినప్పుడు నేను కూడా సాయం చేస్తుంటాను. ఇప్పుడు మీరు స్వామి వివేకానంద భక్తుని అని చెప్పారు కదా, మీరు వారి నుంచి మీరు అనుసరిస్తున్న మార్గం ఏంటి? ముఖ్యంగా దేశానికి సంబంధించిన విషయంలో కానీ, దేశం బాగుంటేనే మనం బాగుంటాం. మన ఆఫ్ఘనిస్తాన్లో ఏమైనా జరిగింది? ఎన్ని కోట్లు, నాకు 100 కోట్లు ఆస్తుంది, నాకు పెద్ద బిల్డింగ్ ఉంది, దేశం మీద దాడి చేసినప్పుడు ఇల్లు వదులుకొని పారిపోవాల్సిందే కదా. అందుకని దేశం భద్రత ఉండాలనేది, ఆ దేశ సంస్కృతి గొప్పది అనేది. ప్రపంచ దేశాలలో మన దేశమే గొప్పది. మనకి అన్ని దేశాల కంటే ముందు మన సంస్కృతి మనది గొప్పది. వైద్యంలో కానీ, విద్యలో కానీ అన్నిట్లలో కూడా మన దేశమే ముందుంది అని చెప్పేసి ప్రపంచ దేశాలన్నిటి కూడా చాటి చెప్పినప్పుడు వివేకానందుడు. ఆ వ్యక్తిని మన దేశంలో కులాల వారిగా, మతాల వారిగా ఈ విధంగా విడిపోయి గాంధీని గొప్పని చేశారు. కానీ వివేకానందునో లేకపోతే భగత్ సింగ్నో సుభాష్ చంద్రబోస్నో వీళ్ళని చేయలేదు. ఎంతసేపు పొలిటికల్ రాజకీయాలు కాంగ్రెస్ వాళ్ళు చేసి దేశభక్తులనేమో మరుగున పడేశారు, దేశద్రోహులందరినీ మీరు తీసుకొచ్చారు. ఈ ఏరియాలో చూసుకుంటే మీకు యూత్ నుంచి మంచి ఫాలోయింగ్ ఉంది. మీరు యువతను ప్రోత్సహించే దిశగా ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? ఇక్కడ ఎప్పటి నుంచో కోరుకుంది ఒక స్పోర్ట్స్ గ్రౌండ్ కట్టాలని చెప్పేసి. కానీ ఈ కేసీఆర్ ప్రభుత్వం అంతా కూడా కబ్జాలకు గురి కావడం కానీ, ఇష్టం వచ్చినట్టు కానీ ఒక సబ్ స్టేషన్ పెట్టాలన్నా, ప్లే గ్రౌండ్ చేయాలన్నా, ఇంకేదైనా ప్రజా ఉపయోగాలకు పడాలన్నా కూడా ఏ మాత్రం లేదు. వాళ్ళకి ఎంతసేపు ఏదైనా జాగా దొరికితే ఏదన్నా వాళ్ళ సొంతాలకు వాడుకోవటాలు ఈ విషయాలు చెప్పగానే ఇవన్నీ గతంలో కట్టినాయండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ, చంద్రబాబు గారు కట్టిన స్టేడియాలు, తప్ప సరునార్ స్టేడియాలు కానీ, గచ్చిబౌలి స్టేడియాలు కానీ, వీళ్ళ బాబు జగ్జీవన్ రావు భవన్ కానీ, ఎల్బీనగర్లో ఉన్నటువంటి అనేక పార్కులు కానీ, అనేక కాట స్థలాలు కానీ, టోటల్గా ఇతర గవర్నమెంట్ కానీ ఈ కేసీఆర్ వచ్చినాక ఒక పని చేసింది లేదు. 2-3 అండర్ పాస్లు, 2 ఫ్లైఓవర్లు వేసేసుకొని అదే అభివృద్ధి అని చెప్తున్నారు. కానీ ప్రజలు ఉపయోగపడేటువంటి ఏ కార్యక్రమం కానీ, ఏ ఆడిటోరియాలు కానీ ఎక్కడ కట్టింది లేదు. ఏమనంటే 2 దొరకంగానే 10,000 ఇండ్లు కట్టినా, 1,00,000 ఇండ్లు కట్టినా, డబుల్ బెడ్రూమ్లు బడబడ మాటలు చెప్పుకోవడానికి తప్ప ఒక్క పని చేసింది ఎల్బీనగర్లో టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది చెప్పుకోవడానికి కూడా లేదు. పాత గోడలకు సున్నాలు వేసేసి దాని మీద 2-3 ముగ్గులు గీసేసి కేసీఆర్ పేరు పెట్టుకోవడం,
విశ్వనగరం అని చెప్పుకోవడం తప్ప ఏం చేసింది లేదు. ఇవాళ ఏ బిల్డింగ్ చూడండి, ఏ పార్కు చూడండి, గత ప్రభుత్వాలు చేసినాయి, వీళ్ళు చేసినాక ఏదీ లేదు. ఇప్పుడు ఈ మన్సూరాబాద్ డివిజన్లో చూసుకుంటే మీరు నిరంతరం ప్రజలతో ఉండి వాళ్ళ సమస్యలకై పోరాడుతూ ఉంటారు. వారి నుంచి కూడా మంచి స్పందన అనేది ఉంది. మరి వచ్చే ఎలక్షన్స్లో మిమ్మల్ని ఎమ్మెల్యేగా చూడవచ్చు అంటారా? అది పార్టీ నిర్ణయిస్తుంది. నేను కార్పొరేటర్ బీజేపీకి వస్తాను నేను అనుకోలేదు. వచ్చిన పార్టీ వాళ్ళు పిలిపించారు, వచ్చినా గెలిచిన. ఇప్పుడు జరగబోయే రోజులు అనేది పార్టీ టీఆర్ఎస్ పార్టీ లెక్క, కాంగ్రెస్ పార్టీ లెక్క డబ్బులు ఉన్నోడా లేకపోతే ఇదా అదేని చూడరు. ఎవరు నిబద్ధతోనో పార్టీకి లాయల్గా ఎవరు ఉన్నారు, పార్టీ అభిప్రాయ సేకరణ ఏముంటుంది అనేది పార్టీ తీసుకుంటారు. పార్టీలో చాలామంది సీనియర్లు ఉన్నారు, వాళ్ళందరూ కూడా అభిప్రాయం తీసుకుంటారు. వాళ్ళు ముందు ఛాన్స్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఇంకా నాకు టైం ఉంది. ఎమ్మెల్యే అనేది తర్వాత ఆలోచన. ఇప్పుడు నేను కార్పొరేటర్గా ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలి, ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, ఈ టీఆర్ఎస్ వాళ్ళని ఆగడాలను ఏ విధంగా అడ్డుకట్టేయాలని దాని మీద నా యొక్క వ్యూహం ఉంది. అసలు మీరు మొదట్లో టీడీపీలో ఉన్నారు, తర్వాత కాంగ్రెస్కి వచ్చారు, ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. పార్టీ మారడానికి గల కారణం ఏంటంటే? నేను ఫస్ట్ బీజేపీ 95లో నేను బీజేపీ గ్రామ శాఖ ఇక్కడ మన్సూరాబాద్ మున్సిపాలిటీ ప్రెసిడెంట్గా ఉన్నాను. తర్వాత స్టేట్ లెవెల్ దాకా ఎదిగాను. 2009లో కొద్ది ఇబ్బంది ఉండి రేవంత్ రెడ్డి గారితో నేను టీడీపీలోకి వెళ్ళి అప్పుడు టికెట్ తీసుకొని గెలవడం జరిగింది. ఆయనతోటే ప్రయాణం. ఆయన కంటిన్యూ కాంగ్రెస్లోకి పోతే కాంగ్రెస్లో చేరలేదు, కానీ రేవంత్ రెడ్డి గారి అభిమానంతో ఆయన వెంబడే ఉండడం జరిగింది లాస్ట్ వరకు కూడా. ఇంకా 2 days నామినేషన్ బిఫోరు నాకు కిషన్ రెడ్డి గారు పిలిచి టికెట్ ఇవ్వడం జరిగింది. దాంతో మళ్ళీ నా మాతృ సంస్థకు నేను రావడం జరిగింది. అసలు రాజకీయాల్లోకి రాకముందు మీరు గతంలో ఏం చేస్తుండేవారు? రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనుకున్నారు? నేను మన్సూరాబాద్ యూత్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నాను. అప్పట్లో కూడా ఇక్కడ చాలా అక్రమాలు గవర్నమెంట్ ల్యాండ్లో అవన్నీ పోతుండే. అప్పట్లో కూడా 2095లో నేను మన్సూరాబాద్ ప్రెసిడెంట్గా అయ్యేటప్పుడు, అంతకుముందు కూడా క్రికెట్ అసోసియేషన్ ఇక్కడ మన్సూరాబాద్ క్రికెట్ క్లబ్ అనేది ఉండే. నేను క్రికెట్ క్యాప్టెన్గా ఉంటే అనేక క్రికెట్ టోర్నమెంట్స్ నిర్వహణ చేస్తుంటే, అదేవిధంగా నేను ఈసీఐలో అప్రెంటిస్గా చేసిన, అందులో కూడా క్రికెట్ క్యాప్టెన్గా పనిచేయడం జరిగింది. ఆ యూత్ లీడర్షిప్పే నాకు ఈడి వరకు తీసుకురావడం జరిగింది అన్నమాట. ఫైనల్గా మీ నుంచి ఇచ్చే సజెషన్స్ ఏంటి? ప్రజలకు కానివ్వండి, యువతకు కానివ్వండి. యువత ఏంది, ఫస్ట్ వాళ్ళ కుటుంబాన్ని చూసుకుంటూ ఇప్పుడు జరుగుతున్నటువంటి బీర్లు, బిర్యానీలు, డ్రగ్స్ టోటల్గా 10వ క్లాస్ విద్యార్థి కూడా సాగడానికి సిద్ధమైందంటే ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి పూర్తిగా అసమర్థ ప్రభుత్వమే. ఈరోజు ఎక్కడ చూసినా కూడా వైన్స్లు 12 గంటల దాకా ఓపెన్ చేయడం, బెల్ట్ షాపులు, కిరాణా షాపులలో వాటర్ బాటిల్ లాగా బీర్ బాటిల్ అమ్ముతున్నారు. మన్సూరాబాద్ కాదని మీరు రాష్ట్రం మొత్తం చూడరు, ప్రతి ఊర్లో ఓ 4-5 కిరాణా షాపులు ఉంటాయి, అవి బెల్ట్ షాపుల కింద మార్చేసారు. ఈ రాష్ట్రం మొత్తం కూడా విద్యాబుద్ధులు నేర్పిస్తలేదు, క్రమశిక్షణ నేర్పిస్తలేదు, ఓ దేశభక్తి లేదు, ఓ తెలంగాణ అభివృద్ధి లేదు. మొత్తం కూడా పొద్దున్నుంచి రాత్రి దాకా ప్రజలకు ఏ విధంగా తాగుడు నేర్పించాలి, ఏ విధంగా మందును అమ్ముకొని పైసల కింద కన్వర్ట్ చేసుకొని ప్రభుత్వం ఏ విధంగా గెటాన్ కావాలని తప్ప వాళ్ళకి ఏది లేదు. వాళ్ళు స్పోర్ట్స్ కాంప్లెక్స్ గట్టు పిల్లల కింద చదువుకొని తర్వాత ఆడుకుంటుంటారు, కానీ ఏం లేదు. పిల్లలు 10th class పాస్ అయిందంటే వానికి బ్రీజర్ తాగాలన్నా, లేకపోతే బీర్ తాగాలన్నా, ఇంకే తాగాలన్నా, ఇలా డ్రగ్స్ మయం అయిపోయింది కదా. పంజాబ్ తర్వాత దేశంలో తెలంగాణలో ఉడతా తెలంగాణ అనే అయిపోయింది, ఉడతా పంజాబ్ అనే అంతకుముందు అంతే. ఈరోజు ప్రతి దగ్గర చూడండి, మా దగ్గర చిన్న చెరువు, పెద్ద చెరువు అని ఉంది. డ్రగ్స్ అలవాటు అయిపోయారు. ఇప్పుడు రాత్రి 11 గంటలకు ఆ డ్రగ్స్ అలవాటు అయిన వాళ్ళు అంతా పొద్దున 10 గంటల వరకు కూడా ఓసి లేకుండా పడిపోతున్నారు. ఈరోజు పోలీసు వాళ్ళు పట్టించుకున్న పరిస్థితి లేదు. ఇవాళ బెల్ట్ షాపుల దగ్గర పోవద్దని చెప్పి సిఎస్ సోమేష్ కుమార్ స్వయంగా చెప్పిండు. ఇవాళ వైన్స్లు చూడండి, వైన్స్లలో సిట్టింగ్లు ఉండకూడదు, కానీ వైన్స్ బాటిల్ తీసుకొని ఇంటికాడ తాగాలి. కానీ ఇవాళ ఒక్కొక్క వైన్స్ ఒక బార్ లెక్క కంటే అధ్వానంగా నడుస్తుంది. ఈరోజు మొత్తం తాగుడు నేర్పించింది కూడా విద్యార్థులు మొత్తం కూడా, కానీ యువతను మొత్తం ఖరాబ్ చేస్తుంది కూడా కేసీఆర్ చేస్తుంది స్వయంగా. ఈ వైన్స్ 9 గంటల దాకా పెడితే ఏమవుతుంది? 9 గంటలకు బంద్ చేసిన 12 దాకా పెట్టాల్సిన అవసరం ఏముంది? ఈరోజు మామూలు కిరాణా షాపులను కానీ, హార్డ్వేర్ షాపులు కానీ, ఇంకేమైనా షాపులు కానీ అదేమో 9 గంటలకు బంద్ చేయకపోతే పోలీసులు లాఠీ చార్జ్ చేస్తారు. ఇలా దగ్గర ఉండి 12 గంటల దాకా వైన్స్ షాపులు నడిపిస్తున్నది పోలీసు వాళ్ళే నడిపిస్తున్నారు. పోలీసు వాళ్ళు ఏమాత్రం కంప్లైంట్లు పోయినా వైన్స్ మీద, బార్ల మీద కానీ, ఏ పబ్ల మీద కానీ పోయినా కూడా వాళ్ళ దగ్గర ఉండి నడిపిస్తున్నారు. ఈరోజు గంటకు వాళ్ళకి ఎంత ఇన్కమ్ వచ్చింది, ఈరోజు ఎంత తాగుడు తాగారు, బోనాలు వస్తే ఎంత తాగారు, దీపావళి ఎంత వస్తే తాగారు, లేకపోతే ఇంకా వేరే పండుగలు వస్తే ఎంత తాగుతున్నారు, ఎంత టైం పెంచవచ్చు మనము, లేకపోతే ఎన్ని వైన్స్లు వేయాలి, ప్రజలకు తగ్గట్టు వైన్స్లు ఎన్ని పెట్టాలని. కానీ ఇలా ప్రజల తగ్గట్టు వాటర్ ట్యాంకులు ఎన్ని ఇవ్వాలి, ప్రజల తగ్గట్టు ఆట స్థలాలు ఎన్ని ఇవ్వాలి, ప్రజల తగ్గట్టు రోడ్లు ఎంత వేడప్ చేయాలి, ప్రజల తగ్గట్టు ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, ప్రణాళికలు, ప్రజలు పెరుగుతుంటే వైన్ సైడ్ పెట్టాలి, బార్లేడ పెట్టాలి, ఇలాంటి ప్రణాళికలు స్పష్టమైన ప్రణాళికలతోటి తాగుబోతు రాష్ట్రం కింద కేసీఆర్ గారు చేసింది. ఇప్పుడు మొన్న జరిగిన డ్రగ్స్ కేసు కూడా చూసుకుంటే అందులో చాలా పెద్ద వాళ్ళ పిల్లలు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, సెలబ్రిటీస్ కానివ్వండి, పొలిటికల్ వాళ్ళు కానివ్వండి. అంతేకాదు చిన్న స్కూల్స్లో కూడా ఈవెన్ డ్రగ్స్ అమ్ముతున్నారు. అండ్ యువత కూడా వాటిని ఎడిక్ట్ అయిపోతున్నారు.
గవర్నమెంట్ నుంచి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? డ్రగ్స్ అమ్మేటోళ్ళు టీఆర్ఎస్ వాళ్ళే, ఆ పబ్బులు పెట్టింది ప్రతి ఒక్కరికి టీఆర్ఎస్ వాళ్ళే ఉన్నాయి. ఈరోజు గతంలో చంద్రబాబు గవర్నమెంట్ కానీ ఇంత తర్వాత రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ కానీ హైదరాబాద్లో 20 పబ్బులు ఉంటే 15 పబ్బులు ఉంటే మహా ఎక్కువ. ఈరోజు 200 పబ్బులు ఉన్నాయంటే ఎవరు? ప్రతి పబ్ వెనకాల టీఆర్ఎస్ లీడర్ ఉన్నాడు. దాని అక్రమ సంపాదన కింద యువతను మొత్తం కూడా అక్కడ సైడ్ అలవాటు చేసి పబ్బుకు ఒకసారి అమ్మాయి కానీ అబ్బాయి కానీ అలవాటు అయ్యిండు అంటే ఎప్పుడు 5-6 సంవత్సరాల దాకా పోలేరు. వాళ్ళ జీవితం మొత్తం ఆగం చేసుకోవడానికి ఆ పబ్బుల కల్చర్ అట్లా తయారైంది. అందులో ఉండే డీజే సంస్కృతి కానీ అక్కడ కానీ మెల్లమెల్ల ఒకసారి పబ్బుకు పోయి చిన్న బ్రీజర్ తాగినోడు బీరు కలవాడతాడు, బీరు తాగినోడు విస్కీ కలవాడతాడు, విస్కీ అయిపోగానే డ్రగ్స్కి అలవాటు అవుతున్నాడు. ఇవన్నీ కూడా ప్రభుత్వమే దగ్గర ఉండి కేటీఆర్కి తెలియదు ఏ పబ్బులో ఏది అమ్ముతున్నారని. వీళ్ళు గ్రౌండ్ లెవెల్లో పోలీసు వాళ్ళు ఇంత పెద్ద ఎత్తున మనం తెలంగాణ దేశంలోనే పోలీస్ వ్యవస్థ స్పష్టంగా పనిచేస్తుంది అంటారు. ఏ డ్రగ్స్ ఏడు అమ్ముతారు? డ్రగ్స్ అమ్మేది వాళ్ళే, తాగి తెచ్చేది వాళ్ళే, కానీ తాగినోళ్ళు పట్టుకుంటారు కానీ అమ్మేటోళ్ళు పట్టుకోరు. ఇక్కడ మీరు కూడా అంటున్నారు కదా, డ్రగ్స్ పెద్ద పెద్ద వాళ్ళ పిల్లలు అంటే వాళ్ళు ఏమో అమ్ముతలేరు కదా, అలవాటు అయిపోతున్నారు. అట్లా అది నువ్వు దొరకకుండా చెయ్యి. నువ్వు వైన్స్లో అమ్ముతేనే కదా బయట తాగేటోడు. ఇక్కడ తాగంగానే నువ్వు వాడు డ్రంక్ అండ్ డ్రైవ్ పెడితే ఈడికెళ్ళి వసూలు చేస్తే ఆడికెళ్ళి వసూలు, వాడు పక్కన బండి పెడితే వానికి చాలా రాస్తే ఈరోజు ప్రతిదీ డబ్బులు వసూలు చేసుకోవడానికి ప్రణాళికలే. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు లేవు, వాళ్ళని క్రమశిక్షణలు పెట్టడానికి ఎక్కడ లేవు. ప్రతి పబ్ వెనకాల టీఆర్ఎస్ నాయకులు స్పష్టంగా ఉన్నారు, కానీ అవి పక్కకు పెడతారు. మీడియా కూడా అమ్ముడు పోయి ఏం చేస్తుందంటే ఆ తాగినోని చూపిస్తారు కానీ అమ్మినోని మాత్రం చూపించే పరిస్థితి లేదు. ఈరోజు అంతా కూడా మీడియా అంతా కూడా టోటల్గా అమ్ముడు పోయే పరిస్థితి తీసుకొచ్చేసి వాళ్ళు ఏ కేసులో ఎంత ప్రభుత్వం నుంచి మాట్లాడుకోవాలి, సబ్జెక్ట్ ఒకటి ఉంటే డైవర్ట్ ఒకటి చేయాలి. ఇలా సోషల్ మీడియాలో కేసులు ఎన్ని అవుతున్నాయి? ఇలా సాయి గణేష్ ఎందుకు చనిపోయాడు? వాడిని ప్రశ్నిస్తే కేసు వేధింపులు. ఈరోజు మా ఎల్బీనగర్లో పోలీస్ స్టేషన్ కానీ వనసలిపురం ఈ పోలీస్ స్టేషన్ అన్నీ కూడా టీఆర్ఎస్ కార్యాలయాలు లెక్క అయిపోయినాయి. కానీ పోలీసు వాళ్ళు కూడా కండవలేని కార్యకర్తలు అయ్యారు టీఆర్ఎస్ వాళ్ళకి. ఆ విధంగా సిగ్గుపడే పరిస్థితి వచ్చింది రాష్ట్రం అంతా కూడా. ప్రతి దౌర్జన్యం వెనకాల, ప్రతి వైన్స్ వెనకాల, ప్రతి బార్ వెనకాల, ప్రతి పబ్ వెనకాల, ప్రతి దౌర్జన్యం కబ్జా వెనకాల టీఆర్ఎస్ వాళ్ళే ఉంటారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా ప్రశ్నించే గొంతుని నొక్కేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్య దేశం అంటారా? ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం? ఇది మొత్తం కల్వకుంట్ల రాజ్యాంగం నడుస్తుంది తెలంగాణలో తప్ప. ఎవ్వడు ఇది ప్రజాస్వామ్యం అన్నారు, రాజ్యాంగం అన్నారు. ఏది అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కా పెట్టేసుకున్నాడు సార్. మొత్తం కల్వకుంట్ల రాజ్యాంగాన్ని ఫామ్ హౌస్లోకి వెళ్ళి నడుపుతున్నాడు. ఏడో ఒక సెక్రటరీ తెలుసా, లేకపోతే ఇంకో మంత్రి తెలుసా, 10 మంది మంత్రులను పిలిచేసి 33 జిల్లాల పేర్లు చెప్పమని చెప్పాలి. మీరు ఏమైనా ఇంటర్వ్యూకి పోయినప్పుడు ఎవరైనా మల్లారెడ్డినో ఇంకో తలసాన్నో ఇంకోరైనా పోయి 33 జిల్లాల పేర్లు చెప్పాను అని చెప్పాలి. ఎవరికైనా తెలిసే అడగాలి. అట్లా భవిష్యత్తులో ఈ మన్సూరాబాద్ డివిజన్ మీరు ఏ విధంగా చూడాలనుకుంటున్నారు? పూర్తి స్థాయిలో మన్సూరాబాద్ డివిజన్ ప్రజలు మంచోళ్ళు. మన అందరికి ఇక్కడ కూడా ఇక్కడ ఎటువంటి అసంఘటిత చర్యలు కానీ ఇక్కడ ఏం జరిగే ప్రశాంతమైన వాతావరణం ఇది. వీళ్ళకు మంచి టైంకు నీళ్లు, నాణ్యమైన కరెంటు, రోడ్స్, డ్రైనేజీలు, ఆట స్థలాలు ఏమైనా చిన్న చిన్న ప్రొవైడ్ చేస్తే ఇది మంచి నందనవనం అవుతుంది. మాకు మన్సూరాబాద్లో ఎటువంటి సమస్యలు ఇంకో 2 సంవత్సరాలలో పూర్తి స్థాయిలో మన్సూరాబాద్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తాము. మా పెద్ద చెరువు, చిన్న చెరువుని వీటిని గ్రౌండ్ వాటర్ కింద ఉంటే 50 ఫీట్లు 100 ఫీట్లలోనే మాకు వాటర్ వస్తాయి. ఇలాంటి చర్యలు చేపట్టాలన్నా కానీ ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకోవట్లేదు. గల్లీకో వైన్స్ పెడుతుంది కాబట్టి ఈ ప్రభుత్వం పోయేదాకా పోరాటం చేస్తాం. మన్సూరాబాద్ కార్పొరేటర్ గురించి తెలుసుకున్నాం కదా, ఇక్కడ జరిగే అభివృద్ధి కార్యక్రమాలు ఆయన నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజలకు ఏ విధంగా సహాయపడుతున్నారో తెలుసుకున్నాం కదా. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి.